హైదరాబాద్ నగరంలో ఇల్లీగల్ ఎఫైర్స్ తో వరుస హత్యలు జరుగుతున్నాయి. ఉప్పల్ నార్సింగ్లలో ఈ తరహా మర్డర్స్ జరగడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. నిర్మానుష్య శివారు ప్రాంతాలను టార్గెట్ గా చేసుకుని హత్యలకు పాల్పడుతున్నారు. సిటీలో రాత్రి వేళల్లో పెట్రోలింగ్ చేస్తున్నామని నిఘా కూడా పెంచామంటున్నారు పోలీసులు. వివాహేతర సంబంధాల హత్యలపై ఉప్పల్ సీఐ ఎలక్షన్ రెడ్డితో అజయ్ ఫేస్ టు ఫేస్. హైదరాబాద్ నగరంలో ఇల్లీగల్ అఫైర్స్ కారణంగా హత్యలు అనే వరుసగా జరుగుతున్న పరిస్థితి. ఇటు ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధితో పాటు నార్సింగ్ లిమిట్స్లో కూడా ఇల్లీగల్ అఫైర్స్ కారణంగానే హత్యలు జరిగిన సిచ్యువేషన్. అయితే ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన మహిళా హత్యకు సంబంధించి అంటే చంద్రమౌళి మంజుల అనే లేడీని హత్య చేశాడు, కానీ దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు అనేది ప్రైమరీగా పోలీసుల ఇన్వెస్టిగేషన్లో తెలియంది. అసలు ఈ ఇల్లీగల్ అఫైర్స్ సంబంధించిన హత్యకు సంబంధించి మాట్లాడేందుకు ఉప్పల్ ఇన్స్పెక్టర్ ఎలక్షన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, అసలు ఈ చంద్రమౌళికి మంజులకి ఎప్పటి నుండి పరిచయము, ఆ రిలేషన్ ఎట్లా ఏర్పడింది, హత్య చేసిన తర్వాత ఏ విధంగా దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు? మంజులకు మ్యారేజ్ అయ్యి 2 పిల్లలు ఉన్నారు. అదేవిధంగా చంద్రమౌళికి కూడా మ్యారేజ్ అయింది, 2 పిల్లలు ఉన్నారు. ఇతను రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తాడు. రియల్ ఎస్టేట్ ఒక సంస్థలో ఏజెంట్గా పనిచేస్తాడు. వీళ్ళిద్దరి మధ్యలో గత 3 సంవత్సరాలుగా పరిచయం ఉంది. ఆ పరిచయమే అక్రమ సంబంధానికి కూడా దారితీసింది. దానిలో వాళ్ళ గొడవల వల్లనే ఇతను చంపడానికి ప్రయత్నం చేసిందని మనం అంటే ఇల్లీగల్ అఫైర్ ఉన్నది, కానీ ఉన్న పాటున ఎందుకు ఆమెను హత్య చేయాలి అనే ఒక ఆలోచన వచ్చింది. అంటే ఇల్లీగల్ అఫైర్తో పాటు ఫినాన్షియల్ సంబంధించిన ట్రాన్సాక్షన్స్ మధ్యలో కూడా వీళ్ళకి విభేదాలు వచ్చాయా? కొద్దిగా 18 లక్షలు ఆ అమ్మాయి తీసుకొని రియల్ ఎస్టేట్ సంస్థలో ఇన్వెస్ట్మెంట్ చేసినని చెప్పింది. కానీ ఇతను ఎంక్వైరీ చేసుకుంటే అక్కడ ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ చేయలేదని ప్రాథమికంగా నిర్ధారించుకున్నాడు. ఈ రీసెంట్గా వేరే వాళ్ళతో కూడా చనువుగా ఉంటుందని ఆ అనుమానంతో ఆమె అంతమొందించడానికి ఇంకొక నేరస్తుడైన లక్ష్మణ్ హెల్ప్ తీసుకొని చేసినట్టుగా మనకు ప్రాథమిక దర్యాప్తులో నిర్ధారణ అయింది. ఇప్పుడు ఉప్పల్ బగాయత్ ఏదైతే ఉందో అక్కడే ఈ హత్య చేశాడా, లేకపోతే ఇంకో ప్లేస్లో హత్య చేయడము, అక్కడికి తీసుకొచ్చి దాన్ని యాక్సిడెంట్గా చిత్రీకరించడం, అంటే 2 ప్లేసెస్లో ఈ క్రైమ్ అఫెన్స్కి పాల్పడ్డా, లేకపోతే మొత్తం బగాయత్లోనే జరిగిందా? 30వ తారీఖు నాడు ఉదయం ఆమె ఇంటికి మన వివేక్ నగర్కి వెళ్ళి మంజులను పికప్ చేసుకొని రామంతాపూర్ సాయికృష్ణ నగర్లో ఉన్న తన గ్యారేజ్, ఆటో గ్యారేజ్ దగ్గర తీసుకెళ్ళి అక్కడ హత్య చేయడం జరిగింది. సాయంత్రం వరకు వీళ్ళిద్దరు కలిసి మందు కూడా తాగారు. సాయంత్రం హత్య చేసిన తర్వాత ఇతను అక్యూజ్డ్ లక్ష్మణ్ని తీసుకొని కారులో తీసుకొచ్చి ఉప్పల్ బగాయత్లో రాత్రి 10:30 ప్రాంతంలో ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకెళ్ళి అక్కడ దాన్ని ఒక యాక్సిడెంట్గా చిత్రీకరించి కారుతోటి ఒక 3 సార్లు ముందుకు వెనక్కి తీసుకెళ్ళి ఆ డెడ్ బాడీని హిట్ చేయడం జరిగింది. అందరు కూడా నమ్ముతారు అనుకున్నాడు. కాకపోతే మన ఎంక్వైరీలో మాత్రం హత్య చేసినట్టుగా నిర్ధారణ అయింది. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం ఈ విధంగా ఇల్లీగల్ అఫైర్స్ కారణంగా హత్యలు జరుగుతున్న పరిస్థితి హైదరాబాద్ నగర వ్యాప్తంగా కూడా ఈ పరంపర కొనసాగుతుంది. ఇలాంటి యాక్టివిటీస్కి ఎవరైతే పాల్పడతారో వాళ్ళకి పోలీసుల నుండి మీరు ఏం హెచ్చరిస్తారు? ఇప్పుడు నిజం ఎప్పటికైనా దాగదు. ఈ అక్రమ సంబంధం అనేది అది మన సమాజం హర్షించదగింది కాదు. కాబట్టి దానికి దూరంగా ఉంటే అందరూ సంతోషంగా ఉంటారు. అది ఏదో రోజు విషాదమైన ముగింపు దారితీస్తుందని మా యొక్క ఫైనల్గా చెప్పండి. ముఖ్యంగా ఇలాంటి హత్యలు, దాని తర్వాత ఇలాంటి క్రైమ్స్ సంబంధించి ఉప్పల్ బగాయత్ కొంతవరకు ఈ మధ్య కాలంలో ఆరోపణలో నిలిచింది. ఉప్పల్ బగాయత్ లాంటి ప్లేస్లో మీరు నైట్ టైం కావచ్చు, డే టైం కావచ్చు, నిఘా ఏ విధంగా పెంచారు అక్కడ? ఇమీడియట్లీ మేము ఇంటెన్సిఫై చేసినాం పెట్రోలింగ్. 3 బీసీలు సర్వ్ చేస్తున్నాం రాత్రిపూట. షాప్స్ అన్నీ కూడా ఈ ఉప్పల్ బగాయత్ ఏరియాలో ఉన్న షాప్స్, ఈ పెట్టి వెండర్స్ అందరినీ కూడా 10 గంటలకి క్లోజ్ చేసి అక్కడ కొంచెం ఈ అసాంఘిక శక్తులు ఎవరు కూడా మూవ్మెంట్ లేకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నాము. అక్కడ సెక్టర్ ఎస్ఐని కూడా కొత్త ఎస్ఐని నియమించడం, కొంచెం జాగ్రత్తలు తీసుకుంటున్నాం. ఇది మొత్తానికి ఉప్పల్ బగాయత్ వద్ద జరిగిన ఇటు చంద్రమౌళి మంజుల వీళ్ళిద్దరి మధ్య అక్రమ సంబంధం ఏదైతే ఉందో అదే హత్యకు దారితీసింది అనేది పోలీసులు ప్రైమరీగా ఎస్టాబ్లిష్ చేశారు. సో ప్రస్తుతానికి కేసు సంబంధించి 2 నిందితులు, అంటే కేవలం చంద్రమౌళి కాదు, అతనికి సపోర్ట్ చేసిన మరొక నిందితుడిని కూడా ప్రస్తుతం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. దీనికి సంబంధించి అంటే ఈ కేసుకు సంబంధించి మాత్రం కేవలం మంజుల ఎవరైతే మహిళ ఉన్నారో ఆమె ఇంకో వ్యక్తితో చనువుగా ఉంటుంది అనే అనుమానంతో పాటు ఇటు ఫినాన్షియల్ ట్రాన్సాక్షన్ సంబంధించి కొన్ని విభేదాలు కూడా రావడంతో చంద్రమౌళి ఈ హత్య చేసి యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు అనేది పోలీసుల దర్యాప్తులో తెలియంది.